నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ రెసిపీ అనమాట. రెగ్యులర్గా చేసే పన్నీర్ కుర్మాలు, పాలక్ పన్నీరు అలాంటివి కాకుండా చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. మనము చేసుకున్న పాలకూర పచ్చడిలో ఈ పన్నీర్తో పోపు పెట్టుకున్నట్లయితే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పన్నీర్ అంటే ఎక్కువగా స్పైసెస్ అట్లాంటివి ఇవి వాడకుండా ఇలాగ సింపుల్గా పచ్చడి చేసినంత ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనము పాలకూర పచ్చడి విత్ పన్నీర్ పోపు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక 4-5 కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి, పాలకూరతో పాటు కూడా ఒక 4 టమాటోస్ని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పాలకూరలో ఉన్న వాటర్ తోటే మగ్గిపోయేలాగా ఇలాగ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఒక 5-10 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగ దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కాస్త రంగు మారిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పల్లీల్ని ఇలాగ క్రిస్పీగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ పల్లీలని మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసి, అలాగే మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలకూరను వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మన పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. అది కూడా లో ఫ్లేమ్లో అనమాట. ఇలా చేయడం ద్వారా మన పాలక్ పన్నీర్ తిన్న టేస్ట్ ఉంటుంది. ఇది సేమ్ టైం మనకి పాలకూర పచ్చడి టేస్ట్ కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒకే కర్రీలో 2 కర్రీస్ ఫ్లేవర్స్ అనమాట. ఇలా కాస్త ఇది 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పచ్చడిని ఇందులో వేసుకొని, ఈ పాలకూర పచ్చడిలో మన పన్నీరు కాసేపు మగ్గేంత వరకు కూడా దీన్ని మూత పెట్టి మగ్గించేసుకుంటే టేస్టీ పాలకూర పచ్చడి విత్ పన్నీర్ అనమాట. రెగ్యులర్గా చేసే పాలక్ పన్నీర్ కంటే కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలిపేసి 1-2 నిమిషాల పాటు మూత పెట్టి దింపేసుకుంటే మన కర్రీ రెడీ అనమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.